ఒక్క ఫోటో తీయాలంటే ఇంత కష్టమా అనిపించింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంతకీ ముచ్చటేందక్క అంటారా? సండే రోజు నైట్ పిల్లల్ని తీసుకుని అట్లా రౌండ్ వెళ్ళామన్నమాట. కార్తీ మధ్యాహ్నం నుంచి అడుగుతూ ఉండింది పార్క్ వెళ్దామా అనేసానని. ఇంక ఇంట్లో పనుల వల్ల తీరుకోవలేదన్నమాట. సర్లే నైట్ అన్నా ఒక రౌండ్ అట్లా వెళ్ళొద్దాము అని అయితే అనుకున్నాము. కార్తీ దీక్ష ఏమో మంచిగా జీన్స్ లేసినారు, చూసేదానికి చాలా క్యూట్ గా ఉండే. సర్లే ఒక 2 ఫోటోలు తీద్దాము అని అయితే అనుకున్నాం. ఇంకా వాళ్ళు చూపించిన టార్చర్ అయితే అంతే ఇంత కదా. ఒక ఫోటో తీసాక ఇంత కష్టమా అనిపించింది. ఇక్కడేమో ఒక ఫోటో షూట్ అయితే అంటే అక్కడ ఇంకో ఫోటో షూట్ అనమాట. కానీ ఈ లోపల అయితే ఆట ఆడుకున్నారు మమ్మల్ని. మళ్ళీ ఇందులో ఒక కండిషన్ కూడా ఉందన్నమాట. మేము ఫొటోస్ తీసుకోవాలంటే మాకు ఐస్ క్రీమ్ తీసేయాలి అని. ఇంకా సర్లే నాన్న తీస్తా అని చెప్పి ఇంకా ఫొటోస్ అయితే తీసినాము. ఆ ఫొటోస్ కి మేము పడ్డ తిప్పులు అయితే అంత ఇంత కాదు. ఇంక ఈ లోపే మా కార్తీక్ ఏమో ఆకలి వేసింది. అది మామూలు ఆకలి కదండి, ఐస్ క్రీమ్ ఆకలి. ఇంకా అవ్వదులే అనేసి ఐస్ క్రీమ్ తీద్దామైతే పిల్లలతో అంతసేపు కుస్తీ పడిన దానికి ఫొటోస్ అయితే సూపర్ వచ్చాయి. ఇంకా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, వెళ్ళి అయితే చూసేయండి. ఇంకా నేనైతే అమెరికన్ డిలైట్ తీసుకున్నా. ఇది నా ఫేవరెట్ అనమాట. మరి మీకు ఐస్ క్రీమ్స్ లో ఏ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అనేది కామెంట్ చేసేయండి. ఇంకా తినేసి మంచిగా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ అంతా ఇంట్లో పనులతో, ఈవినింగ్ పిల్లలతో సరదాగా మా సండే అయితే గడిచిందనమాట. అంతే వాళ్ళ వీడియో నచ్చ లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.